ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ విశ్వాసులకి, అలాగే సంఘ కార్యవర్గానికి, అలాగే దైవజనులు ఇరువురికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినముగా ఏర్పాటు చేయబడినటువంటి దావీదు రాసినటువంటి సంకీర్తనలు 25వ అధ్యాయం చదువుకుందాం. వాక్య ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహం చేయువారు సిగ్గునందుదురు. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. యెహోవా, నా పాపము బహుఘోరమైనది. నీ నామమును బట్టి దానిని క్షమింపుము. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు. క్రూర ద్వేషంతో వారు నన్ను ద్వేషించుచున్నారు. 21వ వచనం అందరం చదువుకుందాం. 22 నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. దేవా, వారి బాధలో నుండి ఇశ్రాయేలును విమోచింపుము. ఈ కొద్ది వాక్యము దేవుని వెనుకల్లో దీవింపబడును గాక. ఆమేన్. హల్లెలూయా. కీర్తన భావం చదివి వినిపించిన సహోదరుడిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. 16వ చరణం 17, 18 ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను చూడండి. నేను ఏకాకిని, బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను గైకొనుము. నా పాపములన్నిటిని, అలాగే 19 కూడా, నా శత్రువులను చూడుము, వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. చాలామంది ఈ మాటలు వాళ్ళ మనసుల్లో అనుకుని బాధపడుకుంటారు. చాలామంది ఎంతో వేదనతో ఎవరికి చెప్పుకోలేక చాలా బాధలతో నలిగిపోతూ ఉంటారు. అవునా? ఉంటారండి. కొంతమంది కొన్ని బాధలు ఎదుటి వారికి చెప్పుకోగలుగుతారు, లేదా సంఘంలో సేవకులకు చెప్పుకొని నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ బాధ ఉంది, ప్రార్థించండి అని. కొంతమంది చెప్పుకోలేని బాధలు, చెప్పుకోలేని వేదన, గుండె బరువుతో బాధపడుకుంటూ ఒంటరిగా ఏడ్చుకుంటూ ఉండేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారు అందరూ కూడా చేయాల్సిన పని ఒక్కటే. మన బాధలు ఎన్నున్నా, మన కష్టాలు ఎన్నున్నా, మన సమస్యలు ఎన్నున్నా మనుషులకు చెప్పుకోకుండా మన దేవునికి చెప్పుకుంటే ఆయన మన హృదయంలో ఉండే బాధను, మన హృదయంలో ఉండే వేదనను ఆయన తీసివేసి ఆయన నెమ్మదినిచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా.
మనుషులకు చెప్తే ఏమవుతుందంటే కొంతమంది జాలి చూపిస్తారు, కొంతమంది అయ్యో అంటారు, కొంతమంది ఇంకా హేళనగా మన గురించి ప్రచారం చేస్తారు. అవునా? అందుకే మనుషులకు మనం చెప్పుకునేంటే మన దేవునికి ఒక్క నిమిషం ఆయన వైపు మనం కన్నులెత్తి మన హృదయం ఎత్తి ఏదైతే వేదన ఉందో, ఏదైతే బాధ ఉందో, ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను ఆయనకు అప్పచెప్పితే ఆ వేదన ఆయన కాడ మనం వెలగకుంటే మన భారం అంతా దిగిపోతుంది. చెప్పాం కదా, మనుషులకు చెప్తే బహుశా వాళ్ళు ఇంకా హేళన చేసి మన మనసు ఇంకా బరువు కలిగేటట్టుగా చేస్తాడు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. నీకు ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ ఇరుకున్నా, ఏ ఇబ్బంది ఉన్నా నువ్వు దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధిలో ఆయన వైపు ఒక్క నిమిషం నువ్వు హృదయం ఆయన వైపు ఎత్తి పట్టుకొని, ఆయన వైపు నీ కన్నులు ఎత్తి పట్టుకొని ఆయనకు అప్పచెప్పు. నీ హృదయ వేదన అంతా తిరుగుతుంది. ఏదైనా ఒకనొక సమయంలో తెలియని భయం కలుగుతుంది. మనకు ఏదైనా ఒక ఆపద రాబోతుందంటే ఒక తెలియని భయం కలుగుతుంది. అప్పుడు నేను అనుకునే మాట ఏంటంటే, గత కాలంలో నాకు ఇలాంటి సమస్య నుంచి నన్ను విడిపించావు, ఈ సమస్య ఏ పాటిది ప్రభువా అనుకుని వెంటనే ఆ గుండెల్లో బరువు పోతుంది, ఆ భయము పోతుంది. ఎందుకంటే వెంటనే మనకు వచ్చే ధైర్యం ఏంటంటే, నా ప్రభువుకు నేను అప్పచెప్పేశాను, నా ప్రభు నాకు తోడుగా ఉంటాడని. చాలామందిలో ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా భయపడుతుందంటే నేను ఉండాలే, నువ్వు చూసుకో అంటే ధైర్యం వస్తుంది కొంతమందికి. మనుషులకు అప్పచెప్తేనే నువ్వు అంత ధైర్యపడితే నీ దేవుడికి అప్పచెప్తే నువ్వు ఇంకెంత ధైర్యంగా ఉండాలి. అవునా? ప్రతి సమస్యను కానీ, ప్రతి బాధను కానీ, ప్రతి కష్టాన్ని కానీ మన దేవునికి అప్పచెప్పినప్పుడు సరైన సమాధానం మనకు దొరుకుతుంది. సరైన మార్గంలో మనం నడగలుగుతాం. మన వేదన బాధన అన్నీ కూడా తీర్చగల దేవుడు మన దేవుడు. అలాంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఏ ఉన్నా ఇదిగో నా పాపాలు, నా దోషాలు, నా అతిక్రమలు ఏ ఉన్నా నీ పాదాల చెంత నేను వదిలేస్తున్నా ప్రభువా. ఈ దినమున నా గుండెల్లో ఉండే వేదనంతా తీసివేసి నీ బిడ్డగా నేను జీవించాలని అనుకుంటున్నాను. నీ పాదాల చెంత నేను గడపాలనుకుంటున్నానని మనం ఒక్క నిమిషం హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం దేవుని వైపు కనులెత్తి ఒక్క నిమిషం నువ్వు దేవుని మాట్లాడు. దేవుడు నీ హృదయ వేదన తీసివేసి దేవుడు నీ హృదయాన్ని ప్రశాంతంగా నింప దేవుడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడుగా నీ హృదయంలోకి వచ్చి నీ హృదయంలో గొప్ప కార్యాలు చేయగల దేవుడు మన దేవుడు. అలాంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. నువ్వు ఏ కష్టాలు ఉన్నావా, ఏ బాధలున్నా, ఏ సమస్యలున్నా ఆయన పాదాల చెంత వదిలేసి నువ్వు ప్రశాంతంగా దేవునితో నువ్వు మాట్లాడు. ప్రభువా, నీవే నా దేవుడివి, నీవే నా గొప్ప దేవుడి, నా సమస్యలు తీర్చగల దేవుడు నువ్వే, నా బాధలను తొలగించగల దేవుడు నువ్వే, నా వ్యాధిని విడిపించగల దేవుడు నువ్వే, నాకున్న అప్పుల నుంచి విడిపించగల దేవుడు నువ్వే, నాకున్న ప్రతి సమస్య నుంచి విడుదలగల దేవుడు నువ్వే. కనుక ప్రభువా, నేను నీ పాదాల చెంతకు వచ్చి నాన్న తండ్రి నిన్నే గణపరచాలని ఆశపడుతున్నాను ప్రభువా, నిన్నే మహింపరచాలని ఆశపడుతున్నాను ప్రభువా, నిన్నే స్తుతించాలని ఆశపడుతున్నాను ప్రభువా. నన్ను కరుణించు తండ్రి, నన్ను కనికరించు ప్రభువా. నా హృదయంలో ఉన్న ప్రతి వేదన, బాధ, సమస్యను యేసు నామములో నువ్వు కొట్టివేసిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నీకే స్తుతులు చెల్లిస్తూ నీ దీవెనలతో నన్ను నింపి, నీ కృపావరాలతో నన్ను నింపి, నీ హస్తం వేసి నన్ను అభిషేకించినందుకు తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ ఇక్కడున్న ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున నువ్వు దర్శించి వాళ్ళ హృదయ వేదన తీసివేసినందుకు తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యేసయ్య పేరిట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని నిత్యమైన వేల దూతలతో బోడబడుచున్న మా దేవా నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదమిడమని సెలవిచ్చిన దేవా నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా. యేసు రాజా నీకే వందనాలు, యేసు రాజా నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. పోయబడిన అభిషేక తైలము వలె మా శిరస్సు పైకి రండి దేవా, పోయబడిన అభిషేక తైలము వలె మా శిరస్సు పైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. అగ్ని జ్వాలల వంటి నాలుక వలె మా పెదవులపైకి రండి దేవా, అగ్ని జ్వాలల వంటి నాలుక వలె మా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. బలముగా వేచే గాలి వలె మా హృదయములోకి రండి దేవా, బలముగా వేచే గాలి వలె మా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. ఒడిగో ప్రవహించే నా దేవోలే మా ఉదరములోకి రండి దేవా, ఒడిగో ప్రవహించే నా దేవోలే మా ఉదరములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా, పరిశుద్ధాత్ముడా స్వాగతం భయా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా
Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా. ఎంత కృపగల దేవుడు తండ్రి, ఎంత దయగల దేవుడు దేవా, ఎంత జాలిగల దేవుడు తండ్రి, ఎంత ప్రేమమయుడు తండ్రి, పిలిచిన వెంటనే పలుకుతున్న దేవా స్తోత్రములు తండ్రి. నీ వెలుగును మా మీద ప్రకాశింపజేస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఇక్కడున్న ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరుతో దర్శిస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. వారి హృదయాల్లో ఉన్న వేదనను, వారి హృదయాల్లో ఉన్న బాధను, వారి ఒంటిలో ఉన్న ప్రతి వ్యాధిని యేసు నామములో నువ్వు కొట్టివేసిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డనైనా నువ్వు దర్శిస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. నీ ఆత్మ వర్షమున ప్రభా ప్రతి బిడ్డ మీద కుమ్మరిస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. నీ శాంతిని, నీ సమాధానాన్ని ప్రతి బిడ్డకు దయచేస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డ ఎల్లవేళలా నిన్ను స్తుతించే బిడ్డలుగా, నిన్ను గణపరిచే బిడ్డలుగా, నిన్ను మహింపరిచే బిడ్డలుగా, నిన్ను ప్రేమించే బిడ్డలుగా నువ్వు ప్రతి బిడ్డను నువ్వు అభిషేకిస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. నీకే స్తుతులు చెల్లిస్తాం ప్రభు, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రేమించేద యేసు రాజా నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా. అందరం కలిసి పాడదాం. ప్రేమించేదా నే ప్రేమించేదా, ప్రేమించేదా నే ప్రేమించేదా, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. అవును దేవా, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించిన యేసు రాజా నిన్నే ఆరాధించేదా. రెండు చేతులు పైకెత్తి ఆరాధించేద యేసు రాజా నిన్నే ఆరాధించేదా, 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 ఆరాధించేదా,
మహిమలో చేరే వరకు అవును తండ్రి నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు స్తుతించేదా యేసు రాజా నిన్నే స్తుతించేదా స్తుతించేదా యేసు రాజా నిన్నే స్తుతించేదా 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 నే స్తుతించేదా నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రకటించదు యేసు రాజా నిన్నే ప్రకటించెదా ప్రకటించదు యేసు రాజా నిన్నే ప్రకటించెదా 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 నే ప్రకటించెదా నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు 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 అవును తండ్రి మా ప్రాణాలు ఉన్నంత వరకు నీ మహిమ రాజ్యంలో మేము చేరేంత వరకు ప్రభా ఎల్లవేళలా నిన్ను స్తుతించే బిడ్డలుగా ఎల్లవేళలా నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఎల్లవేళలా నీ నామాన్ని ప్రకటించే బిడ్డలుగా ప్రభువా మమ్మల్ని అందరినీ అభిషేకించు తండ్రి మమ్మల్ని అందరినీ దీవించు ప్రభువా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు తండ్రి ఎల్లవేళలా ప్రభువా నీ సన్నిధిలో మేము స్తుతించే బిడ్డలుగా ఉండాలి తండ్రి నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఉండాలి దేవా నిన్ను మహింపరిచే బిడ్డలుగా ఉండాలి తండ్రి నీ నామాన్ని ప్రకటించే బిడ్డలుగా ప్రభా మమ్మల్ని నిలబెట్టిన దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు తండ్రి మాతో ఉండి మా మధ్య నుండి మా ఆరాధనపై నువ్వు ఆసీనుడు అయిన దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి గణపతి ఈ చిన్ని ఆరాధన నీకు సమర్పించుకొనుచున్నాము పరమ తండ్రి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా